శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు గుణపాఠం. ఈ కథను శ్రీమతి కమలిని గారు రచించారు. ఇంకా కథలోకి వెళ్దాం. విరించిపట్టణం రాజవీధిలో కొత్తగా వెచ్చాల వ్యాపారం ప్రారంభించిన వరదయ్య దుకాణంలో తనకు సాయపడటానికి తగిన పనివాడి కోసం వెతుకుతున్నాడు. ఈ సంగతి షావుకారు శరభయ్య దుకాణంలో జీతగాడుగా ఉంటున్న జోగయ్యకు తెలిసింది. అతడు వరదయ్య దగ్గరకు వచ్చి తనకు దుకాణంలో పని ఇవ్వవలసిందిగా అడిగాడు. వరదయ్య అతన్ని ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నావని ప్రశ్నించాడు. అందుకు జోగయ్య తను శరభయ్య దగ్గర పనిచేస్తున్నట్టు చెప్పి జీతం అక్కడికన్నా మరొక 10 రూపాయలు ఇస్తే వరదయ్య దగ్గర పనికి చేరగలనన్నాడు. వరదయ్య కొంచెంసేపు ఆలోచించి జోగయ్యతో, నిన్ను పనిలో పెట్టుకోవడానికి నేను సిద్ధమే. అయితే నువ్వు ఆ శరభయ్య దగ్గర ఇప్పుడు చేస్తున్న పని ఎందుకు మానుకోవాలనుకుంటున్నావో నిజం చెప్పాలి. జీతంలో మరొక 10 రూపాయల పెరుగుదల కోసం నువ్వు అక్కడ పని మానేస్తున్నావంటే నేను నమ్మను అన్నాడు. అయ్యా, ఇందులో దాపరకం ఎందుకు? శరభయ్య గారి దగ్గర పని చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. అన్నా ఆ అన్నా ఆయనకు అపరాధంలాగే కనపడుతుంది. నే చేసే ఉద్యోగం తుమ్మితే ఊడే ముక్కులాగా ఉన్నది అన్నాడు జోగయ్య. వరదయ్య పని ఇచ్చేది లేనిది తర్వాత చెబుతానని జోగయ్యను పంపేసి అప్పటికప్పుడే తిన్నగా శరభయ్య దుకాణానికి వెళ్ళి ఆయనతో, మీ దుకాణంలో పనిచేసే జోగయ్యకు పిల్లనిస్తామని మా ఊరు నుంచి ఒకరు వచ్చారు. మీరు ఆ కుర్రవాణ్ణి గురించి తెలిసినదంతా చెప్పాలి అన్నాడు. ఆ వెంటనే శరభయ్య, జోగయ్య మెరికలాంటివాడు, చాలా నమ్మకస్తుడైన కుర్రాడు. అతడు ఎన్నాళ్ళుగానో వ్యాపారంలో నాకు కుడిభుజంలా ఉంటున్నాడు. ఇది నా మాటగా ఆ పిల్లనివ్వవచ్చిన పెద్ద మనిషికి తప్పకుండా చెప్పండి అన్నాడు. ఆ జవాబుకు వరదయ్య నవ్వి, జోగయ్యను మీరంత అభిమానిస్తూ పొగుడుతున్నారు, కానీ అతడు మాత్రం మీ దగ్గర పని చేయడం అంటే మాటలు కాదని, కత్తి మీద సాములాంటిదని అంటున్నాడు. మీరిచ్చే జీతం కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తే నా దగ్గర పనికి కుదురుతానని చెప్పి వెళ్ళాడు అన్నాడు. మరి మీ ఊరి వాళ్ళెవరో అతడికి పిల్లనిస్తామని రావడం అదంతా ఏమిటి? మీ కల్పన అని అడిగాడు శరభయ్య. జోగయ్యను గురించి నిజం రాబట్టేందుకు మీతో అలా అన్నాను. అతడికి మీ పట్ల కొద్దిపాటి సదభిప్రాయం కూడా లేదని తేలిపోయింది అన్నాడు వరదయ్య. ఆ మాటలు వింటూనే శరభయ్య వరదయ్య కేసి కొరకొరా చూస్తూ, మీరు తెలుసుకోవాలనుకున్నది జోగయ్య విషయంలో నా అభిప్రాయం ఏమిటనే కదా. అదేమిటో మీకు స్పష్టంగా చెప్పాను. అయితే మీరు మాత్రం జోగయ్యకు నా మీద ఉన్న అభిప్రాయం ఏమిటో నేను అడగకుండానే చెప్పారు. అతడు నన్ను గురించి ఏమనుకుంటున్నా అతడి పట్ల నాకున్న అభిప్రాయంలో మాత్రం ఎటువంటి మార్పు రాదు. ఇక మీరు వెళ్ళవచ్చు అన్నాడు. మీ ధోరణి నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నది అన్నాడు వరదయ్య. ఇందులో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు. మీకు అంతగా పనివాడి అవసరం ఉంటే ఆ జోగయ్యకు నాకన్నా 10 కాదు 20 ఎక్కువ ఇచ్చి జీతానికి పెట్టుకోండి. నా అభ్యంతరం ఏమీ లేదు. అతడు చాలా చురుకైనవాడు, నమ్మకస్తుడు. అది నా దృఢమైన అభిప్రాయం అన్నాడు శరభయ్య మందలిస్తున్నట్టుగా. వరదయ్య మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దుకాణం తలుపు పక్కన ఉండి ఈ సంభాషణ అంతా విన్న జోగయ్య లోపలికి వస్తూనే శరభయ్య కాళ్ళ మీద పడి, అయ్యా, ఒక మనిషి విశ్వాసాన్ని అనుమానాన్ని సంపాదించడం కన్నా మించిన ఆర్జన లేదని ఇప్పుడు తెలుసుకున్నాను. అవసరాలకు పరిస్థితులకు అనుగుణంగా అభిప్రాయాలు మార్చుకుని బతకవచ్చుననుకునే నాలాంటి వాళ్లకు చక్కని గుణపాఠం నేర్పారు. నన్ను క్షమించండి అన్నాడు. ఆ తరువాత జోగయ్య శరభయ్య దగ్గర ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేశాడు. క్రమంగా అతడికి ఆయన ద్వారా వ్యాపారంలోని మెళకువలు తెలిసి వచ్చినాయి. శరభయ్య ప్రోత్సాహంతో అతడు సొంతంగా వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి వచ్చాడు. కథ సమాప్తం. నమస్కారం.